హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు క్లాస్లో మనము ఎన్సీఆర్టీ క్లాసిక్స్ జాగ్రఫీ చాప్టర్ 5ని డిస్కస్ చేద్దామండి. చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క ప్రధాన ఆవరణములు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ సబ్జెక్ట్కి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో మనం ఇంకా చాప్టర్లోకి వెళ్తేనండి. సో లాస్ట్ చాప్టర్లో ఏంటి మనము అంటే ఏం నేర్చుకున్నామంటే, ఫస్ట్ చాప్టర్లో మనకు జీవనానికి సంబంధించి జీవనానికి అనుకూలమైనటువంటి ఏకైక గ్రహమే భూమి అని నేర్చుకున్నాం. ఇక్కడ మానవులకు సంబంధించినటువంటి అంటే వాళ్ళ జీవనాధారానికి సంబంధించినటువంటి అన్ని వనరులన్నీ కూడా కేవలం భూమి మీద మాత్రమే ఉన్నాయని చెప్పి చదువుకోవడం జరిగిందనమాట. అయితే ఈ చాప్టర్లో మనము మన భూమి యొక్క ప్రధాన ఆవరణంలో ఏవున్నాయి అని చెప్పి చదువుకోవడం జరుగుతుందనమాట. ఒకటి లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అండ్ బయోస్పియర్ అని చదువుకుంటామండి. లిథోస్పియర్ అంటే ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ విచ్ విల్ లైవ్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. ఓకే, అంటే ఇక్కడ మనం నివసించే భూమి యొక్క గట్టి భాగాన్ని లేదా ఘన భాగాన్ని లిథోస్పియర్ లేదా శిలావరణం అని అంటారు. ఓకే, ద గ్యాసియస్ లేయర్స్ దట్ సరౌండెడ్ ద ఎర్త్ ఈజ్ ద అట్మాస్ఫియర్. అంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొరని వాతావరణం అని అంటారు. అయితే ఇక్కడ వేర్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ ఆర్ ఫౌండ్. అంటే ఇక్కడ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇతర వాయువులన్నీ కూడా కలిసి ఉంటాయన్నమాట. వాటర్ కవర్స్ ఏ వెరీ బిగ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ ద హైడ్రోస్పియర్. అంటే ఇక్కడ నీరు మన భూ ఉపరితలాన్ని చాలా పెద్ద మొత్తంలో కవర్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ కవర్ చేయబడినటువంటి ప్రాంతాన్ని జలావరణం లేదా హైడ్రోస్పియర్ అని అంటారు. ఓకే, జలావరణంలో అన్ని రకాల నీరు అనేది అన్ని రూపాల్లోనూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మంచుగాను ఉంటుంది, నీరుగాను ఉంటుంది, నీటి ఆవిరిగాను ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ద హైడ్రోస్పియర్ కంప్రైజెస్ వాటర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, దట్ ఈస్ ఐస్, వాటర్ అండ్ వాటర్ వేపర్. ఓకేనా? నెక్స్ట్ సో తర్వాత ఏంటి, బయోస్పియర్. బయోస్పియర్ ఈజ్ ఏ నారో జోన్ వేర్ వి ఫైండ్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ టుగెదర్. అంటే ఈ బయోస్పియర్ అనేది ఒక నారో జోన్ అంటే ఒక చిన్న మండలం. ఇక్కడ భూమి, నీరు, గాలి అన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల జీవనాలు అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. ఇది అనమాట. ఓకే, సో లిథోస్పియర్ అండ్ తర్వాత అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అండ్ బయోస్పియర్ ఇవన్నీ ఏ భాష నుండి వచ్చాయో చూద్దాం. ఓకే, ఇవన్నీ కూడా గ్రీకు భాష నుండి రావడం జరిగిందండి. ఓకే, సో లిథోస్పియర్ అంటే లిథోస్ అంటే శిల అనమాట, అట్మాస్ అంటే వేపర్, వేపర్ అంటే ఆవిరి, తర్వాత హైడర్ అంటే వాటర్ అనమాట. ఓకే, వాటర్ అంటే నీరు, బయోస్ అంటే లైఫ్. ఓకే, జీవనం. ఓకేనా? ఇదండి మనకి సంబంధించి అంటే ఇవి ఉన్నాయి కదా ఆవరణంలో ఏ భాషా పదం నుండి వచ్చాయి అని తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లిథోస్పియర్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. ఇందాక చదువుకున్నాం కదా, భూమి యొక్క ఘన భాగాన్ని ఏమంటారు, శిలావరణం అని అంటారు. ఓకే, ఇట్ కంప్రైజెస్ ద రాక్స్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్ అండ్ థిన్ లేయర్స్ ఆఫ్ సాయిల్ దట్ కంటైన్స్ న్యూట్రియంట్స్ ఎలిమెంట్స్ విచ్ సస్టైన్ ఆర్గానిజమ్స్. అంటే ఇక్కడ ఈ శిలావరణంలో రాళ్ళు, ఖనిజాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత దేర్ ఆర్ 2 మెయిన్ డివిజన్స్ ఆఫ్ ద ఎర్త్స్ సర్ఫేస్. అంటే ఏంటి, ఈ భూ ఉపరితలం అనేది 2 ప్రధాన విభాగాలుగా ఉన్నాయన్నమాట. అయితే ద లార్జ్ ల్యాండ్ మాసెస్ ఆర్ నోన్ యాజ్ కాంటినెంట్స్ అండ్ ద హ్యూజ్ వాటర్ బాడీస్ ఆర్ కాల్డ్ ఓషన్ బేసిన్స్. అంటే పెద్ద పెద్ద భూభాగాలనేమో ఖండాలని పిలుస్తారు అండ్ పెద్ద నీటి వనరులనేమో మహాసముద్రాలని పిలుస్తారు. ఓకే, ఏంటండి, ఖండాలు మరియు మహాసముద్రాలు. ఓకేనా? ఆల్ ద ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. అంటే ఈ ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలు కూడా
ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్స్ చూడండి. అయితే సముద్రాలు అనుసంధానించబడినట్టే ఖండాలు అనేవి కూడా అనుసంధానించబడి ఉంటాయా? ఉంటాయండి? నో, ఉండవన్నమాట. సో ఆ ఖండాలన్నింటినీ కూడా ఈ నీటి వనరులు అనేవి డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, ఈ లాస్ట్ పాయింట్ చూడండి. ద లెవెల్ ఆఫ్ సీ వాటర్ రిమైన్స్ ద సేమ్ ఎవ్రీవేర్. అంటే ఈ సముద్రపు నీటి స్థాయి అనేది ప్రతి చోట కూడా ఒకే విధంగానే ఉంటుంది. ఓకే, తర్వాత మన భూమి యొక్క ఎత్తును కొలవాలంటే సముద్ర మట్టాన్ని బేస్గా తీసుకుంటారు. సో ఈ బేస్ని జీరోగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8,848 meters అబౌవ్ ద సీ లెవెల్. అంటే ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరం అనేది ఇది సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. తర్వాత ద గ్రేటెస్ట్ డెప్త్ ఆఫ్ 11,022 meters ఈజ్ రికార్డెడ్ అట్ మరియానా ట్రెంచ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్. అంటే పసిఫిక్ మహాసముద్రంలోని ఈ మరియానా ట్రెంచ్ అంటే అగాధం అన్నమాట. ఈ 11,022 meters లోతు అనేది కలదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పుడు మనం కాంటినెంట్స్ గురించి చూద్దామండి. దేర్ ఆర్ 7 మేజర్ కాంటినెంట్స్. దీస్ ఆర్ సెపరేటెడ్ బై ఏ లార్జ్ వాటర్ బాడీస్. అంటే 7 ప్రధాన ఖండాలు కలవు. వీటిని పెద్ద పెద్ద నీటి వనరులు అంటే మహాసముద్రాలు అనేవి వేరు చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఆ ఖండాలు ఏవో చూద్దాం. ఒకటి ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఓకేనా? ఇవి 7 ఖండాలన్నమాట. ఈ భూభాగంలో అంటే భూమి మీద ఉన్నటువంటి మొత్తం భూభాగంలో ఎక్కువ భూభాగం ఎక్కడ ఉంది అంటే ఉత్తరార్ధగోళంలో ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఖండం గురించి మనకు ఎన్సీఆర్టీలో జస్ట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారనమాట. నేను మీకు ఈ డయాగ్రామ్ చూస్తూ చెప్తాను. ఓకే, మీరు లెసన్ అయిన తర్వాత మీరు ఆ మ్యాటర్ చదివినా కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ చాప్టర్ అంటే ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీరు ఎన్సీఆర్టీ బుక్ తీసి చదవండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చారండి? ఫస్ట్ ఏంటి? ఆసియా. ఓకే, సో ఆసియా అనేది అతిపెద్ద ఖండం. మనకు ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది పెద్ద ఖండం ఏంటి అని చెప్పచ్చు, ఆసియా అని చెప్పచ్చు అనమాట. అయితే ఇది మొత్తం భూభాగంలో 1/3 వంతు ఈ ఆసియా భూభాగం అనేది కవర్ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఎక్కడ ఉంది? తూర్పు అర్ధగోళంలో ఉంది. ఓకేనా? సో ఇది మనం ఇలా తీసుకుంటే ఇది భూమధ్య రేఖ కదండి. సో ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం, ఇది పశ్చిమార్ధగోళం, ఇది తూర్పు అర్ధగోళం, ఇది పశ్చిమార్ధగోళంలో. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడ ఉంది? ఆసియా అనేది తూర్పు అర్ధగోళంలో ఉంది అనమాట. ఓకేనా? తర్వాత ఈ ఖండం గుండా ఏ రేఖ ప్రయాణిస్తుంది అంటే మనం ఏం చెప్పగలమండి? చూడండి, ఇక్కడ ఇది భూమధ్య రేఖ, ఇది కర్కాటక రేఖ, ఇది మకర రేఖ, ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో మనం ఈజీగా చెప్పగలం ఏంటి, ఏది ప్రయాణిస్తుంది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మకర రేఖ అనేది ఆసియా ఖండం గుండా ప్రయాణించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆసియాను యూరప్ను వేరు చేస్తున్న పర్వతాలే యురల్ పర్వతాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా. సో ఇది ఆసియా అండ్ ఇది యూరప్ అన్నమాట. ఓకే, ఇది యూరప్. అయితే ఈ యూరప్ను ఆసియాను వేరు చూస్తున్న పర్వతాలు ఏవి అంటే యురల్ పర్వతాలు. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ఆసియాను యూరప్ను వేరు చేస్తున్న పర్వతాలు ఏవి అంటే యురల్ పర్వతాలు. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ఆసియాకి మరియు యూరప్కు ఉన్నటువంటి జాయింట్ భాగాన్ని అంటే
సంయుక్త భూభాగాన్ని ఏమంటారు అంటే యురేషియా అని అంటారు. ఆసియా ప్లస్ యూరప్ ఏమవుతుంది, యురేషియా అని అవుతుందన్నమాట. సో ఆసియాకి యూరప్కి ఉన్నటువంటి సంయుక్త భూభాగాన్ని యురేషియా అని అంటారు. ఓకే, ఓకేనా అండి. ఆసియా గురించి అయిపోయింది. తర్వాత యూరప్ గురించి చూద్దాం. సో ఈ యూరప్ అనేది మనం ఆసియాతో పోలిస్తే చాలా చిన్నదే కదా. ఎస్. సో ఆసియాకి ఎటువైపు ఉంది, పశ్చిమ వైపు ఉందన్నమాట. సో ఈ ఈ యూరప్ అనేది ఆర్కిటిక్ వలయం, అంటే ఈ యూరప్ ఖండం గుండా ఆర్కిటిక్ వలయం అనేది ప్రయాణించడం జరుగుతుందన్నమాట. సో ఆర్కిటిక్ వలయం ఎక్కడ ఉంటుందండి, ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. సో ఆర్కిటిక్ వలయం ఇలా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ ఖండం చుట్టూ కూడా 3 వైపులా నీరు ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ నీరు, ఇక్కడ నీరు, ఇక్కడ నీరు, 3 వైపులా కూడా నీరు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది యూరప్ గురించి. తర్వాత ఆఫ్రికా గురించి చూద్దాం. ఇది ఆఫ్రికానండి. అయితే ఇక్కడ మనం చూసాం కదా, ఇది భూమధ్య రేఖ, ఇది మకర రేఖ, ఇది కర్కాటక రేఖ. సో దీన్ని బట్టి చెప్పండి మనకి ఎన్ని ఈ రేఖలు ప్రయాణిస్తున్నాయి ఆఫ్రికాకి అంటే 3 కూడా ప్రయాణిస్తున్నాయండి. సో కర్కాటక రేఖ అండ్ మకర రేఖ మకర రేఖ అండ్ భూమధ్య రేఖ, ఈ 3 కూడా ప్రయాణిస్తున్నటువంటి ఏకైక ఖండం ఏది అని చెప్పచ్చు, ఆఫ్రికా అని చెప్పచ్చు అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరార్ధగోళంలో, ఎక్కువ భాగం ఎక్కడ ఉంది, ఉత్తరార్ధగోళంలో ఉంది. సో ఇక్కడ దక్షిణార్ధగోళంలో కూడా ఉందండి. ఎలా అంటే ఇక్కడ ఈక్వేటర్ చూడండి, ఈక్వేటర్కి పైన ఉన్నటువంటిదేమో ఉత్తరార్ధగోళం అని, కింద ఉన్నటువంటిదేమో దక్షిణార్ధగోళం అని మనం ఇంతకుముందు చాప్టర్లో తెలుసుకున్నాం. సో ఎక్కువ భాగం ఎక్కడ ఉంది మనకి, ఉత్తరార్ధగోళంలోని ఉందన్నమాట. ఓకే, తర్వాత కర్కట రేఖ, భూమధ్య రేఖ అండ్ మకర రేఖ, ఈ 3 ప్రయాణించే ఖండము ఆఫ్రికా ఖండం. ఓకే, సో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది, సహారా ఎడారి అని మనం చెప్తాం. సో సహారా ఎడారి కూడా మనకి ఇక్కడే కలదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సహారా ఎడారి కలదన్నమాట. సో ఈ ఖండం చుట్టూ సముద్రాలు మరియు మహాసముద్రాలు అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ ప్రపంచంలోని పొడవైన నది నైలు నది ఈ ఆఫ్రికా గుండం కూడా ప్రయాణించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నైలు రివర్ అన్నమాట. ఈ నైలు నది అనేది ఈ ఖండం గుండా ప్రయాణించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఏ ఖండం అండి, ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా. ఓకే, నార్త్ అమెరికా గురించి చూద్దాం. ఈ నార్త్ అమెరికా ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఖండం అని ఈ నార్త్ అమెరికాని చెప్తారనమాట. ఓకే, అయితే ఇది దక్షిణ అమెరికాలో తర్వాత ఇస్తామస్ ఆఫ్ పనామా అనే పిలువబడే భూభాగం ద్వారా అనుసంధానించడం జరుగుతుందన్నమాట. ఏంటి, ఇస్తమస్ ఆఫ్ పనామా అనే పిలువబడే భూభాగం ద్వారా ఈ 2 బాడీస్ కూడా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ ప్లేస్ అండి ఇస్తమస్ ఆఫ్ పనామా అని అంటారంటే ఉత్తర అమెరికాకు మరియు దక్షిణ అమెరికాను కలిపేటువంటి ఒక భూభాగాన్ని ఇస్తమస్ ఆఫ్ పనామా అని అంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ ఖండం ఉత్తరం మరియు పశ్చిమార్ధగోళంలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇదండి ఉత్తర అమెరికాకు సంబంధించి ఏమని నేర్చుకున్నామండి. ఈ ఉత్తర అమెరికా అనేది ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఖండం అన్నమాట. ఇది దక్షిణ అమెరికాతో ఇస్తమస్ ఆఫ్ పనామా అని పిలువబడే భూభాగం ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ ఖండము ఉత్తర మరియు పశ్చిమార్ధగోళంలో ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం రాకీ మౌంటైన్స్ అండ్ అప్లాచియన్ హిల్స్ కూడా మనం ఇక్కడే చూడొచ్చు అనమాట. ఓకే,
నెక్స్ట్ నెక్స్ట్ అండి దక్షిణ అమెరికా. సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికా అనేది ఎక్కువ భాగం ఎక్కడ ఉంది అంటే దక్షిణార్ధగోళంలో ఉంది. సో ఇది ఈక్వేటర్ కదా, ఇది ఈక్వేటర్ కదా, ఈ ఈక్వేటర్కి కిందే ఉంది కదా. సో ఇది ఎక్కువ భాగం ఎక్కడ ఉంది, దక్షిణార్ధగోళంలో ఉంది. సో ఇంకా మిగతాది ఉత్తరార్ధగోళంలో కొంచెం భాగం మాత్రమే ఉందన్నమాట. దీనికి తూర్పు వైపున అట్లాంటిక్ మహాసముద్రం. సో ఇక్కడ ఏంటి, ఈ తూర్పు వైపునే కదా అట్లాంటిక్ మహాసముద్రము. తర్వాత ఇంకేంటి, తర్వాత పశ్చిమాన ఏ సముద్రం ఉంది, పసిఫిక్ మహాసముద్రం అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రపంచంలో పొడవైనటువంటి పర్వత శ్రేణి ఆండీస్ పర్వత శ్రేణి ఈ ఖండంలో ఉత్తరం నుండి దక్షిణానికి వ్యాపించడం జరుగుతుందన్నమాట. సో ఆండీస్ పర్వతాలు అన్నమాట ఉత్తరం నుండి దక్షిణానికి వ్యాపించి ఉండడం జరిగింది. సో ఇది సౌత్ అమెరికా గురించి. ఓకేనా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి, ఆస్ట్రేలియా గురించి చూద్దాం. సో ఇక్కడ ఉంది చూడండి ఆస్ట్రేలియా. సో ఇక్కడ ఉంది కదా ఆస్ట్రేలియా. సో ఈ ఆస్ట్రేలియా ఏంటి, పూర్తిగా ఎక్కడ ఉంది, దక్షిణార్ధగోళంలో ఉంది. సో ఇది ఈక్వేటర్ కదా, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇది పూర్తిగా ఎక్కడ ఉంది, సదరన్ హెమిస్ఫియర్లో ఉంది, అంటే దక్షిణార్ధగోళంలో ఉందన్నమాట. సో దీనికి 4 వైపులా నీరు ఉంది. దీనిని ఏమంటారు, ద్వీపఖండం అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఖండం గుండా ఏ రేఖ ప్రయాణిస్తుందండి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖ ప్రయాణించడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత ఏంటండి నెక్స్ట్, అంటార్కిటికా. ఓకే, సో ఇక్కడ ఉంది కదండి అంటార్కిటికా చివరన. ఓకే, ఈ అంటార్కిటికా ఏంటి అంటే పూర్తిగా ఎక్కడ ఉంది, దీన్ని బట్టి ఈజీగా చెప్పేయచ్చు మనం, సదరన్ హెమిస్ఫియర్ అంటే దక్షిణార్ధగోళంలో ఉంది అన్నమాట. ఇది దక్షిణ ధృవ ప్రాంతంలో ఉన్నందున ఇది శాశ్వతంగా మందపాటి మంచు ఫలకలతో కప్పబడి ఉంటుందన్నమాట. ఇక్కడ జీవనం సాధ్యమవుతుందా అంటే నెవర్. ఓకే ఓకే, ఇక్కడ జీవనం అనేది అసాధ్యం అన్నమాట. అయితే చాలా దేశాలకు అంటే ప్రపంచ దేశాలకు అన్నీ కూడా ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఏంటి అంటే దక్షిణ గంగోత్రి అండ్ మైత్రి. ఓకే, ఈ రెండు కూడా మనకి అంటార్కిటికాలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్ అన్నమాట. ఓకే, ఇదండి మొత్తం ఖండాలకి సంబంధించి. సో ఒక్కసారి మీరు ఆ మ్యాటర్ని చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇందాక చూసాం కదండి నార్త్ అమెరికాని తర్వాత సౌత్ అమెరికాని కలిపే భూభాగాన్ని ఇస్తమస్ ఆఫ్ పనామా అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి, హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ అంటే జలావరణం. ఓకే, ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ద బ్లూ ప్లానెట్ అంటే భూమిని మనం నీలి గ్రహం అంటాం కదా. ఎస్, మోర్ దాన్ 71% ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ ద వాటర్ అండ్ 29% ఈజ్ విత్ ద ల్యాండ్. అంటే భూమిలో 71% పైగా నీరు ఉంది, తర్వాత 29% మాత్రమే భూమి అనేది ఉందన్నమాట. ఓకే, ద హైడ్రోస్పియర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వాటర్ ఇన్ all it forms as running water in the oceans and rivers and in lakes, ice in glaciers, underground water and the water vapor in atmosphere all comprise the హైడ్రోస్పియర్. అంటే ఈ ఆవరణంలో నీరు అనేది అన్ని రూపాల్లో కూడా ఉంటుంది. అంటే ఏంటి, మహాసముద్రాలు మరియు నదులు, సరస్సులు, హిమనీ నదాల నుండి వచ్చే మంచు, తర్వాత భూగర్భ జలాలు, తర్వాత వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి. సో ఇవన్నీ కూడా హైడ్రోస్పియర్లో ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, మోర్ దాన్ 97% ఆఫ్ ద ఎర్త్స్ వాటర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఓషన్స్ అండ్ ఈజ్ టూ సాల్టీ ఫర్ హ్యూమన్
యూస్. ఓకే. ఏంటి అంటే భూమి మీద ఉన్నటువంటి 97% సముద్రాల్లోనే, అంటే నీరు అనేది ఈ మహాసముద్రాల్లోనే ఉందన్నమాట. అయితే ఈ నీరు చాలా సాల్టీగా ఉంటుంది, అంటే చాలా ఉప్పగా ఉంటుంది. మిగిలిన నీరు అంతా కూడా మంచు ఫలకాలుగాను, తర్వాత హిమనీ నదాలుగాను ఉండడం జరిగిందనమాట. ఓకే. ఈ భూగర్భ జలాలు అండ్ ఇవనేవి చాలా తక్కువ శాతం అనేది మన మానవ వినియోగానికి మంచినీటిగా లభించడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ అదే చెప్పారు చూడండి. ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ద ఐస్ షీట్స్ అండ్ గ్లాసరీస్ ఆర్ అండర్ గ్రౌండ్ ద వాటర్ and a very small percent is available for as a fresh water for human use. ఓకే. అయితే మనకి ఇంత నీరు ఉన్నప్పటికీ కూడా మన గ్రహాన్ని గ్రహం అని అన్నప్పటికీ కూడా మనము నీటి కొరతను చాలా చాలా ఎదుర్కొంటున్నాము అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏంటండి? ఓషన్స్ అంటే మహాసముద్రాలు. ఓకే. జలావరణంలో మహాసముద్రాలు ప్రధాన భాగాలన్నమాట. అయితే ఇవి ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయన్నమాట. ఓకే. ఓకే. సముద్రాలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయండి? ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట. ఈ ప్రవాహాలను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వేవ్స్ అండ్ టైడ్స్ అండ్ ఓషన్ కరెంట్స్, అంటే తరంగాలు, ప్రవాహాలు అండ్ పోట్లు. ఓకేనా? ద 5 మేజర్ ఓషన్స్ ఆర్ ద పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదరన్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్. ఓకే. సో వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దామండి. సో ఇందాకనే మనం మ్యాప్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటండి? ఫస్ట్ మనం పసిఫిక్ ఓషన్ చూద్దాం అనమాట. ఈ పసిఫిక్ ఓషన్ అనేది అతిపెద్ద మహాసముద్రం. ఇది 1/3 వంతు భూమిలో విస్తరించి ఉందన్నమాట. అంటే ఇది అతిపెద్ద మహాసముద్రం. భూమి మీద అతి లోతైనటువంటి అగాధం మరియానా ట్రెంచ్ అనేది ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంది. అయితే ఇది దాదాపుగా ఎలా ఉంది అంటే వృత్తాకారంలో ఉందన్నమాట. దీని చుట్టూ ఆసియా అండ్ ఆస్ట్రేలియా, చూడండి ఆసియా అండ్ ఆస్ట్రేలియా అండ్ ఉత్తర అమెరికా అండ్ దక్షిణ అమెరికాలు ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది పసిఫిక్ ఓషన్ గురించి అండి. తర్వాత అట్లాంటిక్ ఓషన్ గురించి అండి. ఇది 2వ అతిపెద్ద మహాసముద్రం అన్నమాట. ఇది దాదాపుగా ఎస్ ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ సముద్రానికి పశ్చిమం వైపు ఏది ఉందండి? ఉత్తరము మరియు దక్షిణ అమెరికాలు ఉన్నాయన్నమాట. సో ఉత్తరము దక్షిణానికి ఈ అట్లాంటిక్ మహాసముద్రానికి పశ్చిమ వైపున ఉత్తరం మరియు దక్షిణ అమెరికాలు 2 ఉన్నాయన్నమాట. ఓకే. తూర్పు వైపున ఏమున్నాయి? యూరప్ ఉంది, తర్వాత ఆసియా ఉంది, ఆఫ్రికా ఉన్నాయి. ఓకే. చాలా ఈజీ కదా మనము ఇలా మ్యాప్ చూసుకొని చెప్పుకోవడం. నెక్స్ట్ ఇక్కడ తీర ప్రాంతం సహజ నౌకాశ్రయాలకు మరియు ఓడరేవులకు అనువైన స్థానాన్ని అందించడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇది వాణిజ్యపరంగా అత్యంత రద్దీగా ఉండేటువంటి ఒక మహాసముద్రం. ఓకేనా? సో ఇది అట్లాంటిక్ మహాసముద్రం గురించి. ఓకే. తర్వాత హిందూ మహాసముద్రం అండి. దాన్నే అంటారు ఇండియన్ ఓషన్. ఓకే. అయితే ఇది ఈ మహాసముద్రము దేశం పేరు మీదుగా ఉన్నటువంటి ఏకైక మహాసముద్రమే ఇండియా. ఆ దేశం పేరే ఇండియా. ఓకే. ఇది దాదాపుగా త్రిభుజాకారంలో ఉంటుందన్నమాట. అయితే దీనికి ఉత్తరాన ఏది ఉంది? ఆసియా ఉంది. ఈజీగా చెప్పచ్చు కదండి, ఉత్తరాన ఆసియా. తర్వాత పడమర ఏది ఉంది? ఆఫ్రికా ఉంది. తర్వాత తూర్పున ఆస్ట్రేలియాలు ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటండి? దక్షిణ
మహాసముద్రం. సదరన్ ఓషన్. సో ఇది అంటార్కిటికా ఖండం చుట్టూ ఉంది కదా. ఎస్, ఈ ఉత్తరం వైపు నుండి 60 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది ఆర్కిటిక్ మహాసముద్రం అనమాట. ఇది ఆర్కిటిక్ వలయ పరిధిలో ఉంటుంది అండ్ ఉత్తర ధ్రువం చుట్టూ కూడా ఉండడం జరిగిందనమాట. ఇది బెర్రింగ్ జలసంధితో పసిఫిక్ మహాసముద్రానికి అనుసంధానించబడి ఉంటుందన్నమాట. ఓకే, ఈ జలసంధి ఏదంటే బెర్రింగ్ జలసంధి. ఓకేనా, నెక్స్ట్. సో ఇదండి ఓషన్స్ గురించి. ఒక్కసారి మీరు ఆ మ్యాటర్ చదవండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. అయితే ద ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై ఏ లేయర్ ఆఫ్ గ్యాస్ కాల్డ్ ద అట్మాస్ఫియర్. అంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొరనే వాతావరణం అని అంటారు. ఓకేనా, ఇది ఒక థిన్ లేయర్, అంటే థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్ అని అంటారనమాట. ఓకే, సన్నని గాలిపొర భూమికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇది మన పీల్చే గాలిని అందిస్తుంది అండ్ సూర్యకిరణాల నుంచి వెలువడేటువంటి హానికరమైన కిరణాల నుండి ఈ గాలి పొర అనేది మనల్ని రక్షిస్తుందన్నమాట. అయితే ఈ అట్మాస్ఫియర్ అనేది వాతావరణంలో భూమి నుండి 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందన్నమాట. ఓకే, తర్వాత ఈ ఉష్ణోగ్రతలు మరియు ఇతర లక్షణాల ఆధారంగా వాతావరణాన్ని 5 పొరలుగా విభజించడం జరిగిందనమాట. ఒకటి ఏంటంటే ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్ అండ్ మెజోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్ అనమాట. ఓకే, వాతావరణం అనేది ప్రధానంగా నైట్రోజన్ మరియు ఆక్సిజన్తో ఉంటుందన్నమాట. ఇవి స్వచ్ఛమైన మరియు పొడి గాల్లో 99% ఉంటాయి. అయితే నైట్రోజన్ అనేది 78%, తర్వాత ఆక్సిజన్ అనేది 21% అనేది ఉంటుందన్నమాట. ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ కూడా కార్బన్ డైఆక్సైడ్, ఆర్గన్ అండ్ మొదలైనటువంటి కూడా 1%లో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన వాతావరణంలో చాలా తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది వేడిని గ్రహిస్తుంది, తద్వారా ఏమవుతుంది, భూమి అనేది వెచ్చగా అవుతుందన్నమాట. దీనివల్ల మొక్కల పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒక పాయింట్ చూడాలండి. ద డెన్సిటీ ఆఫ్ అట్మాస్ఫియర్ వ్యారీస్ విత్ హైట్. అంటే వాతావరణం యొక్క సాంద్రత ఎత్తుతో మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇది సముద్ర మట్టం దగ్గర గరిష్టంగా ఉంటుంది, తర్వాత మనం పైకి వెళ్ళే కొద్దీ వేగంగా తగ్గుతూ ఉంటుందన్నమాట. అయితే అందువల్ల ఈ గాలి సాంద్రత అనేది తగ్గడం వల్ల పర్వతాధిరోహకులు ఉంటారు కదా, వాళ్ళు శ్వాస తీసుకోవడంలో ఎదుర్కొంటారు. సో అందుకే వాళ్ళ వెంట ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటారనమాట. అయితే మనము పైకి వెళ్ళే కొద్దీ కూడా ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ వాతావరణం అనేది భూమిపై ఒత్తిడిని కలగజేస్తుంది. సో ఈ ప్రెషర్ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, కొన్ని ప్రాంతాలు అధిక పీడనాన్ని, తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్ప పీడనాన్ని కలిగి ఉంటాయన్నమాట. సో ఈ గాలి అనేది అధిక పీడనం నుండి అల్ప పీడనానికి వెళ్తుందన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఈ పవనాలు అనేవి అధిక పీడనం నుండి అల్ప పీడనానికి ఎల్లప్పుడూ కూడా ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, మూవింగ్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ ద విండ్. వీచే గాలిని పవనాలు అని అంటారు. సో ఇదండి ఇక్కడ మనకి మొత్తం మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్. తర్వాత బయోస్ఫియర్ అండి.
ఈ బయోస్పియర్ అంటే జీవావరణం. సో ఈ జీవావరణం అనేది ఒక చిన్న మండలం అన్నమాట. అంటే ఒక నారో జోన్. ఇక్కడ భూమి, నీరు, గాలి మధ్య సంబంధమే జీవావరణం అని అంటారు. అయితే ఇక్కడ అనేక జీవజాతులు నివసిస్తున్నాయి. అంటే సూక్ష్మ జీవుల నుండి భారీ క్షీరదాల వరకు ఇవన్నీ కూడా నివసించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మానవులతో సహా అన్ని జీవులు ఒకదానికొకటి వాటి మనుగడ కోసము జీవావరణంతో ఇది ఇంటరాక్ట్ చేయబడి ఉన్నాయి. అంటే అనుసంధానించబడి ఉన్నాయన్నమాట. ఈ జీవావరణంలో 2 రకాలుగా వర్గీకరించవచ్చు అనమాట. ఒకటి అనిమల్ కింగ్డమ్, ఒకటి ప్లాంట్ కింగ్డమ్ అని వర్గీకరించవచ్చు. ఓకే. అయితే భూమి ఆవరణంలో ఒకదానితో ఒకటి ఏదో విధంగా ప్రభావితం అవుతూనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పచ్చు, మనకు వంట చెరకు కోసం అంటే మన కలప అవసరాల కోసం అడవులను నరికివేస్తాం, లేదా వ్యవసాయం కోసము మన భూమిని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఇలాంటివి మనకు ఒకదానికొకటి ప్రభావితం అవడం జరుగుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్, అదేవిధంగా భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూమి ఉపరితలం అంతా కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎలా అంటే పైన ఉన్న భూమి అంతా కూడా లోపలికి కూరుకుపోతుంది కదా. సో ఇలా అనమాట. ఓకే. ఇటీవల దీని గురించి సునామీ విషయంలో కూడా జరిగింది. అంటే భూమి అంతా కూడా లోపలికి కూరుకుపోవడం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏంటండి, ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవుల భాగాలు కూడా నీటిలో మునిగిపోవడం జరిగిందనమాట. తర్వాత సరస్సులు మరియు నదులలో వ్యర్థ పదార్థాలను వదిలివేయడం వల్ల ఈ నీరు అనేది మానవ వినియోగానికి అనువైనది కాదు. దీనివల్ల అనేక రోగాలు అనేవి సంభవిస్తున్నాయి. ఓకే. తర్వాత పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్లు మరియు వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు ఈ గాలిని అంతా కూడా కలుషితం చేస్తున్నాయి. కానీ ఈ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కూడా ముఖ్యమే. అయితే ఏంటి, ఈ CO2 అనేది ఎక్కువగా అవడం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. ఓకే. ఈ ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దీనివల్ల ఏమవుతుందండి, గ్లోబల్ వార్మింగ్ అనేది సంభవించడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఏంటి అంటే ఈ ఆవరణంలో ఏవైతే ఉన్నాయో వాటి మధ్య అంటే శిలావరణం, వాతావరణం, జలావరణం, వీటి మధ్య ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి ఈ భూమి వనరుల వినియోగాన్ని మనం పరిమితం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ పాఠం యొక్క ముఖ్య సారాంశం అన్నమాట. ఓకేనా. సో ఇదండి మనకి సంబంధించి ద మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒక పాయింట్ మిస్ చేశానండి. ఏంటి, సో ఇక్కడ మనకి ఎవరెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సో ఇక్కడ ఎడ్మండ్ హిలరీ అండ్ టెంజింగ్ నార్గే షెర్బా అంటే ఈయన ఇండియాకి సంబంధించి, ఇక్కడ ఎడ్మండ్ హిలరీ అని వచ్చేసి న్యూజిలాండ్కి సంబంధించి అనమాట. వీరిద్దరు కూడా ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని 29 మే 1915 అధిరోహించడం జరిగిందనమాట. సో ఫస్ట్ కదా, ఇది ఎప్పుడు కూడా స్టాండర్డ్ జీకే అవుతుందన్నమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళ జుంకో తబి. ఈమె జపాన్ దేశానికి చెందినవారు అనమాట. అయితే 16/5/1917 నాడు ఈమె అధిరోహించడం జరిగింది. అయితే మన భారతదేశానికి చెందినటువంటి తొలి మహిళ బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని 23/5/1984 అధిరోహించడం జరిగిందనమాట. సో ఇది మీకు NCERT బుక్లో సైడ్లో ఒక బ్లూ కలర్ బాక్స్లో ఉందండి. సో నేను ఇది ఇక్కడ ప్రొవైడ్ చేయడం మర్చిపోయాను, ఒకసారి ఆ బాక్స్ చూసుకోండి. ఓకేనా. సో ఇదండి. సో మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇందులో అర్థమయ్యే ఉందనుకుంటా. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు లైన్ టు లైన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.